చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి. చాలా బాగుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మ్యూజిక్, బీజిఎం ఇవన్నీ బాగా క్యారీ చేశారు. చాలా బాగుంది. మీరు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, చెప్పొద్దు, బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ. అది చాలా బాగుంది. అంటే ఉపేంద్ర గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? ఉపేంద్రది అనుకున్నంత లేదు, నార్మల్గా ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా ఎవరెవరు ఎలివేషన్ బాగా ఇచ్చారు మూవీలో? కూలీ అమీర్ ఖాన్కి బాగుంది, రోలెక్స్ లెవెల్లో. అండ్ ఇంకా నాగార్జునది మెయిన్. శోభన్ గారిది? శోభన్ గాంధీ కూడా బాగుంది. అంటే మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్లైమాక్స్లో. ప్రతి మూవీలో క్లైమాక్స్లో ఉంటాయి కదా. So that was very nice. Which character did you most like? Obviously Rajnikant. I'm a Rajni fan, so I came for this. But everyone did really Tell me any dialogue in this movie, right? Or at least a dialogue. well. He can speak Tamil. I don't know, like So we can understand either in Tamil or any language. he's a big Rajni fan. Is any mannerism in this movie? Yeah, the de-aging and all was very good. Like they made him look younger, and he swings like the cigarette from either side. That's really good. All the old Rajni movies, everything they've replicated it again. So it's really good movie. Everyone go watch it. Rating please. Sorry, 10 out of 10. 10 out of 10. Yeah. కూలీ అంటేనే రజనీకాంత్ అంటే దేనికంటే మాలాంటి కూలోళ్ళు, మాలాంటి శ్రామికులు బాధ అర్థం చేసుకొని సినిమా తీసి ఒకే ఒక్కడో ఎవరో రజనీకాంత్ అంతే. ఆయన పేదోళ్ళకి దేవుడైనా, మాలాంటి శ్రామికులకి, మాలాంటి కూలోళ్ళకి దేవుడైనా. ఎందుకంటే కూలోళ్ళకి సినిమా తీసేది ఎవరంటే ఒక్కడే, రజనీకాంత్ ఒక్కడే. కూలోడు కాబట్టే కూలీ అనే టైటిల్ పెట్టాడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా 1000 కోట్లు పక్క అనమాట. ఈ దేశం మొత్తం ప్రతి స్టేట్లోనూ 1000 కోట్లు. ఇక్కడ వేయ, అక్కడ వేయ, అక్కడ వేయ, అక్కడ వేయ, అక్కడ వేయ. కాబట్టి ఈ సినిమా అన్నిట్లోనూ 1000 కోట్ల పక్క అంతే. ఎక్కడైతే ఆడుతుందో అన్ని దేశాల్లో ఈ సినిమా 1000 కోట్లు అంతే. కాబట్టి ఈ సినిమాని ఎవరు ఆపలేరు, ఆడనివ్వలేరు, అడ్డుపడలేరు, తీయలేరు, కొయ్యలేరు, చంపలేరు, చెరపలేరు. సినిమా మాత్రం బాబా చూస్తుంటే కళాఖండం. ఆ సినిమాలో పాటలు, ఆ డైలాగులు, ఆ డ్యాన్సులు పడుకొని ఈ వయసులో కూడా తాత తాత రజనీకాంత్ని తాత 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 అని నేను పిలుస్తాను భయ్యా. ముద్దుగా తప్పు తప్పు అరదే అదే బిడ్డ అదే ఇదో కూలిదో మా ఇద్దోడే నేను కూలి పని చేస్తాం. మేము కూలి పని చేసేవాళ్ళం. వాడు మీ నాన్న అయితే నాకు ప్రాణ స్నేహితుడమ్మా. డైలాగ్ కరిగిపోయినాక అమ్మాదోడి మంజుమల్ బాయ్స్ లో ఉండే మెయిన్ రోల్ ఉంటారు కదా, అందులో సోహెల్ గారు ఆయన కొంచెం ఎక్కువ క్యారెక్టర్ చూపించారు. ఆయనే కొన్ని సీన్స్ లో హీరో లెక్క ఉంటారన్న, అది బాగా మైనస్ అన్న. అంటే సైమన్ క్యారెక్టర్ కూడా సూపర్ స్టార్ ని మించి ఉంది, డామినేట్ చేశారని కూడా అంటున్నారు. అక్కడ డైరెక్టర్ ఏది ఎంత చేయమని చెప్తే అంత చేస్తారన్న. అక్కడ ఇద్దరు పెద్ద స్టార్స్ అన్న, నాగార్జున రజనీకాంత్ గారు పెద్ద పండిపోయారు, అది నటనలో పండిపోయారు. వాళ్ళకి డైరెక్టర్ చెప్పేంత కాదు సార్ మీకు ఈ సీన్ అంటే ఆ సీన్ లో వాళ్ళు ఎలా కావాలంటే అలా చేస్తారు. అలా చెప్పేంత కాదు, ఇద్దరు నువ్వా నేనే అనేటట్టు చేశారన్న. చాలా బాగుంది. ఉపేంద్ర గారి ఎట్లా అనిపించింది? అదే ఉపేంద్ర గారికి కొంచెం తక్కువ స్పేస్ ఇచ్చారన్న, ఎందుకంటే ఆయనకి ఒక డైలాగ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ హ్యాండ్ వేస్తే వెలిగిస్తాడు. రజనీకాంత్ గారికి ఒక డైలాగ్ ఇచ్చారు, నన్ను ఎవరైనా టచ్ చేస్తే చిరంజీవి వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తారు, మహేష్ బాబు వస్తారు, ప్రభాస్ వస్తారు అంటారు కదా. అలాగే కూడా ఉపేంద్ర గారికి, నాగార్జున గారికి 2 డైలాగులు ఇచ్చేస్తుంటే గూస్ బంప్స్ అన్న. సినిమా చూడొచ్చు అన్న. రజనీకాంత్ గారి మూవీ, నేనేం రజనీకాంత్ ఫ్యాన్ కాదన్న, ఆయన క్రేజ్ బట్టే వచ్చిన ఆ సినిమా చూడడానికి. ఈరోజు వేరే సినిమాస్ కూడా రిలీజ్ ఉన్నాయి, ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళతో ఉంటుంది. మీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూడండి, కానీ ఈ సినిమా అయితే బాగుందని నేను చెప్తా, కూలీ బాగుందని చెప్తా. అదే కన్నా ఇందాక నుంచి చెప్తున్నది, ఈ వయసులో కూడా వేరే హీరోకి పోటీగా చేస్తున్నారు కదా డ్యాన్స్. మనం డ్యాన్స్ కావాలంటే అల్లు అర్జున్ మూవీకి వెళ్ళాలండి, ఫైట్స్ కావాలంటే ప్రభాస్ మూవీకి వెళ్ళాలి, కానీ ఆ 2 కావాలంటే రజనీకాంత్ గారు చూపిస్తున్నారు కదండి ఈ సినిమాలోని. చాలా బాగా చూపించారు, ఎక్కడ తగ్గలేదు. కొన్ని సీన్స్ మరీ ఇంత అవసరం అనేటట్టు చేశారు.